బాలీవుడ్ అనేక దశాబ్దాలుగా ఇండియాను రూల్ చేస్తుంది. కానీ 2015 నుంచి టాలీవుడ్ ఆ కిరీటానికి ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు మనమే టాప్లో ఉన్నాం. హాయ్ ఆల్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్. 1931లో భక్త ప్రహ్లాదతో మన ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ వచ్చింది. అప్పట్లో తెలుగు సినిమా మద్రాసులో షూటింగ్ అయ్యేది. అప్పట్లో బడ్జెట్ తక్కువ, గుర్తింపు కూడా తక్కువ. హిందీ ఫిల్మ్స్ ముందు మన పేరు లేదు. కానీ మన తెలుగు ఆడియన్స్ నమ్మింది ఒకటే, మన స్టోరీస్ గ్రేటెస్ట్ అని. 2015లో ఒక ఫిల్మ్ పూర్తి ఇండియన్ సినిమాని షేక్ చేసింది. ఆ ఫిల్మ్ ఏమిటో మీకు తెలుసా? ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక తెలుగు డైరెక్టర్ హాలీవుడ్ లెవెల్ విజువల్స్తో, తెలుగు స్టోరీతో ఇండియా మొత్తంలో ఉన్న థియేటర్స్ని లేపేశాడు. బాహుబలి 2. ఈ మూవీకి ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్ 1788 crore వరల్డ్ వైడ్ గ్రాస్. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది. నాటు నాటు సాంగ్తో ఆస్కార్ అందుకుంది. నెక్స్ట్ పుష్ప 2 వచ్చింది. అది ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులో 1700 to 1800 crore బడ్జెట్ కలెక్ట్ చేసింది. 2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులో తెలుగు ఫిల్మ్స్ 20% షేర్ తీసుకున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్స్ హిందీలో మాత్రమే హిట్ అవుతాయి, కానీ మన టాలీవుడ్ ఫిల్మ్స్ వరల్డ్ వైడ్ హిట్ అవుతాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే టాలీవుడ్ స్టోరీస్ యూనివర్సల్ అవుతున్నాయి. మైథాలజీ, ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇవి లాంగ్వేజ్ని దాటుంటాయి. ఆర్ఆర్ఆర్ జపాన్లో కల్ట్ క్లాసిక్ అయింది. బాహుబలి అమెరికాలో బ్లాక్ బస్టర్ అయింది. పుష్ప నార్త్ ఇండియాలో హిందీ ఆడియన్స్లో క్రేజ్ పిచ్చిగా పెంచింది. ఏబీసీ న్యూస్, డైలీ సభ, వరల్డ్ మీడియా ఇప్పుడు టాలీవుడ్ గురించి రాస్తున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇండియాస్ న్యూ సినిమా క్యాపిటల్ అవుతుంది. రాజమౌళి నెక్స్ట్ ఫిల్మ్తో మరొక చాప్టర్ స్టార్ట్ అవుతుంది. రాజమౌళి నెక్స్ట్ ఫిల్మ్ వారణాసి అనే టైటిల్తో వస్తుంది. మళ్ళీ మన తెలుగు వైపు వరల్డ్ మొత్తం చూస్తుంది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే టాలీవుడ్ అని కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్, వీ నీడ్ టు టాక్ ఏ లాట్. థ్యాంక్ యూ.